హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. అదే స్కూళ్ళు ఈరోజు రేపు ఎలా తయారయ్యి అంటే ప్రైవేట్ స్కూళ్ళు మనం చిన్నప్పుడు చదువుకుంటే అసలు మనకు డబ్బు ఖర్చు అంత అయ్యేదేనని తెలిసేదే కాదు. మనం 10th డిగ్రీలు చేస్తాం ఇప్పుడు ఎల్కేజీ స్టూడెంట్ చదివిన ఫీజుతో. నిజమే కదా ఫ్రెండ్స్? కానీ ఇప్పుడు ఎల్కేజీ చదవాలంటే 30,000. 30,000కు సరిపోయినంత చదువు వాళ్ళు చెప్తున్నారండి. దానికి తిరిగి మళ్ళీ మనం బయట యూనిఫామ్ కొనుక్కుంటామంటే వద్దు, పుస్తకాలు తీసుకుంటామంటే వద్దు. 3 సంవత్సరాల పిల్లడు 7,000 రూపాయల పుస్తకాలు చదువుతాడా? నాకు తెలిసి అంత వ్యాపారం అయిపోయిందండి, బిజినెస్ చేస్తున్నారు. ఈ స్కూల్లోలు, డాక్టర్లు, వైద్యం అనేది వైద్యం రెండు కూడా బిజినెస్ అయిపోయినాయి. పిల్లడికి సరిగ్గా మాటలే రావు, అలాంటి పిల్లలు 7,000 రూపాయల బుక్స్ చదువుతారా? చెప్పండి, ఇదేమైనా భావ్యంగా ఉందా? ఎవరు అడిగిన వాళ్ళు ఎవ్వరూ లేక ఈ ప్రైవేటు స్కూల్లో ఇలా తయారవుతున్నారనమాట. అందరూ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తే ఈ ప్రైవేట్ స్కూళ్ళు అనేవి ఎత్తేవలసి వస్తుంది. నిజంగా ఎవరు గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయక వీళ్ళకి ఇలాగా అవుతుందన్నమాట. లేకపోతే ప్రైవేట్ స్కూల్ అనేవి మొత్తానికి ఎత్తేస్తే అప్పుడు అందరూ తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తారు. కాబట్టి ఈ బాధలు అనేవి ఉండవు. ఏంటండి, ఈవేళ రేపు చదువు బాగుండట్లేదని చెప్పి అందరూ కూడా రిక్షా తొక్కినోడు కూడాను ప్రైవేట్ స్కూల్లోనే చదివిస్తున్నాడు. దానికి అంతంత ఫీజులు కట్టించుకొని మనుషులను ఇబ్బంది పెడతారు. అప్పుడు ఫీజులు కట్టించుకుంటున్నారు, బుక్స్ యూనిఫామ్ వాళ్ళు ఎక్కడ తీసుకుంటామంటే అక్కడ తీసుకోండి అని వదిలేయాలి. కానీ మా దగ్గరే కొనాలని రూల్స్ పెట్టడం ఏంటండి? ఇది ఎవరికైనా బాగుందా? చెప్పండి ఫ్రెండ్స్. ప్రజల్లో చైతన్యం రాలేనంత వరకు కూడాను మనల్ని ఇలాగే ఏడిపిస్తారు.